తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సిట్టింగ్ వేసాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఏది ఓ పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామేదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నాను. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. సామజవర గమనా సామజవర గమనా సాధుహే సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత ఊరికే ఛానల్స్ మార్చుకో. విఖ్యాత సామజవర ఏమైందిరా? నేను చెప్పేదా అమ్మాయి? సాధుహే సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవర గమనా సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాళ. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిడ 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 తగిడి మీ 2-4 తగిడ 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ అవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎదదరహాసం ఎల్ల దాటింది నీ రాబరా శాస్త్రి, మెరుపుల. ఆ భాష అంటే తరహాసం. నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏం అర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏ సెటిల్ వేస్తున్నావు ఏంటి? గురుగారు, ట్రాక్ బాడీ లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ గా వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురూజీ, పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమాను. అలాగే సార్. రే సామాజ వర్గంలో ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చే సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రాంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా, జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు. తగిడ తగిడతా 2-4 తగదిమి తగదిమి 6-8. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రాదు. సార్ అర్థమైంది సార్, మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్.
ఏ ఇగో నీ బ్యాంక్ రసీదు. నీ క్రెడిట్ కార్డ్ అప్పు సీనానా తీర్చిండు. ఇంకోసారి అప్పు చేస్తే డప్పు పగిలిపోద్దని చెప్పమన్నాడు. అలాగే సార్. కీడిందేంటి? ఏమండి మీరు స్వరాంజలిలో సెమీఫైనల్కి వచ్చిన శ్రావణి కదండి? జనం గుర్తుపడుతున్నారు. అవునండి, ఇంకాసేపట్లో ఫైనల్స్ కదా, మీరు ఇక్కడున్నారేంటి? నేను పార్టిసిపేట్ చేయట్లేదండి. హలో అన్నా వదిన ప్రోగ్రాంకి వెళ్ళలేదు. అవునా, ఇప్పుడు ఎక్కడుంది? హే, కళ్ళు కనిపించట్లేదా? శ్రావణి గారు మీరా? అవును, నువ్వు నా అభిమానివా? మామూలు అభిమాని కాదండి, భయంకరమైన అభిమాని. మీకు పంపించిన SMS బిల్లు కట్టలేక అవుట్ గోయింగ్ కట్ చేశారు. అవును, ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంటే మీరు ఇక్కడే ఉన్నారేంటి? త్వరగా పదండి. ఏవయ్యా, ఫ్యాన్స్ అందరికీ చెప్పలేక చస్తున్నాను. నేను పార్టిసిపేట్ చేయట్లేదు అంతే. గురూజీ నేను జయసూర్య. ప్రోగ్రామ్ టైం అయిపోతుంది, అమ్మాయి ఇంకా రాలేదు. తెలుసు బే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయి. ఏంటయ్యా కంగారు? చూసుకుని నడవచ్చు కదా. అసలు అదిగా సార్, టీవీలో మా శ్రావణి మేడం ప్రోగ్రామ్ వచ్చే టైం అయింది, అందుకని. అంటే నువ్వు కూడా నాలాగా ఆవిడ ఫ్యాన్ వా? అవును సార్, మీరు ఫ్యాన్స్ అయి ఉండి టీవీలో ముందు ఉండకుండా ఇక్కడేం చేస్తారు సార్? మన ఫ్యాన్స్ అందరికి బ్యాడ్ న్యూస్ అయ్యా. ఏంది సార్? ఆవిడ పార్టిసిపేట్ చేయట్లా. సార్ ఎన్ని కలలు కొన్నాను సార్. మీరు చెప్పేది నిజమైతే ఎవడో ఒకటి హెల్ప్ తీసుకొని రైలు పట్టాల కింద తలకాయ పెట్టి చచ్చిపోతాను సార్. సార్ కొంచెం రైలు పట్టాలకు అడ్రస్ చెప్తారా? ఏం అక్కర్లేదయ్యా, ఆవిడ పడతారయ్యా. నువ్వే కంగారు పడకు, మళ్ళీ అభిమానుల కోసం పడతారయ్యా. నువ్వే వరే వద్దు. చేయండి సార్, వెళ్ళు ప్లీజ్. శ్రావణి గారు, What is this? ఇది పాట? ఆ లిరిక్ ఏంటి? తొలిసారిగా రెండోసారిగా. అన్నా వీడికి ఇచ్చిండో సరిపోలేదు అనుకుంటా. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. సెమీఫైనల్స్ లో పాడిన అమ్మాయిలా లేదు, సాక్షాత్తు సరస్వతి దేవి ఎత్తుకొచ్చి పాడినట్టుంది. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. అంతే అంతే. ఈ సక్సెస్ నాది కాదు, నాకు స్ఫూర్తినిచ్చి ఇక్కడికి పంపించిన నా ఫ్యాన్స్ ది. లేకపోతే నీ పాటకి ఇచ్చిననుకున్నావేంది? సారీ. ఫ్యాన్స్ టైం వేస్ట్ చేయకుండా నా పేరు మీద ఏవైనా మంచి పనులు లైక్ బ్లడ్ డొనేషన్ లాంటివి చేయాల్సిందిగా వాళ్ళకి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నా గసవంటి పనులు మాత్రం పెట్టడే. బాబాయ్, ఇప్పుడు వచ్చేవాడి డీటెయిల్స్ అని క్లియర్ గా తెలుసుకున్నావా? సెక్రటేరియట్ గోపాలరావు గారు రికమెండ్ చేశారమ్మా. అయినా నువ్వు భూతద్దం పెట్టి చూస్తే ప్రతి ఒళ్ళోనూ బొక్కలు కనబడతాయి. చూసి చూడనట్టు పోవాలి. ఎవరితో లొల్లి పెట్టుకోవద్దు, జాగ్రత్తగా డీల్ చేయండి. నా దృష్టిలో పెళ్ళంటే కిల్లి లాంటిది. ఆకు వక్క సున్నం అన్ని కుదిరితేనే నోరు పండినట్టు జీవితం కూడా పండుతుంది. లేకపోతే నోరు లాగే జీవితం కూడా మండుతుంది. అంతే కదమ్మా? హ్మ్, నీ అతి జాగ్రత్త తోటి ఎలాంటి చేసుకుంటామో అని భయం వేస్తుంది. మీరేం భయపడక్కర్లేదు, దానికోసం మన్మధుడు వస్తాడు. వెల్కమ్. నేను తెలుసు, లోపల రండి. రా బాబు, కూర్చో. త్వరగా సెటిల్ చేసేయండి, ఇలా ఎంతమందిని తిప్పుకుంటారు? నీకు ఆ ప్రాబ్లం ఉండదు. నీది సెక్రటేరియట్ గోపాలరావు గారి రెఫరెన్స్. నీకే మా ఫస్ట్ ప్రిఫరెన్స్. అమ్మాయి నువ్వు చూసుకోవడం, నువ్వు అనుకోవడం, పీపీ పీపీ డుమ్ 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 కోరస్ వాయించుకోవడమే. పిప్పి పిప్పి డుమ్డుమ్మా. నేనేమన్నా పెళ్లి చూపులకే వచ్చాను. మీరా? అవును నేనే. ఇతను నీకు ముందే తెలుసమ్మా? తెలుసు బాబాయ్, ఈయన నాకు పెద్ద ఫ్యాన్. ఇంతకీ మీ పేరు? సార్, నా వివరాలు తనకు చెప్పలేదు. చెప్పాను బాబు, మర్చిపోయి ఉంటుంది. అతని పేరు శరత్తమ్మా. ఓహో, మీరేం చేస్తారు? ఇది కూడా చెప్పలేదా? చెప్పానయ్యా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా. ఎక్కడా? సార్, కనీసం ఇది కూడా చెప్పలేదా? చెప్పానయ్యా బాబు, చిరాకు పడిపోకు. టాటా ఇండికామ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడమ్మా. సరే, ఇప్పుడు మొత్తం నేను ఫ్లోలో చెప్పేస్తాను. చెప్పు. సెక్రటేరియట్ గోపాలరావు గారు చెప్పినట్టు టాటా ఇండికామ్ లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నా పేరు శరత్. మన కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేద్దాం. అప్పుడే మీలోని ప్లస్లు మైనస్లు నాకు అర్థమవుతాయి, నాలో ఉన్న ప్లస్లు మైనస్లు మీకు అర్థమవుతాయి. దెన్ విల్ థింక్ ఆఫ్ మ్యారేజ్. ఇదేదో చాలా పెద్ద ప్రాసెస్ లా ఉందండి. హలో, అవునా? నిజమేనా? సరే, నేను చూసుకుంటాను. ఏమైంది బాబాయ్? క్రెడిట్ కార్డు వాళ్ళమ్మా. తీసుకునేంత వరకు స్వీట్ వాయిస్తో టెంప్ట్ చేస్తారు, తీసుకున్నాక రఫ్ వాయిస్తో బెదిరిస్తారు. పైగా ఇప్పుడు కొందరు రౌడీ వదలను ఇళ్ల మీదకు తోలుతున్నారంట. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా బాబు? లేదండి. అసలు శరత్ వచ్చినట్టున్నాడు.
సార్ వాళ్ళే అనుకుంటా నన్ను డీల్ చేయమంటారా? అక్కర్లేదు. పర్లేదు, నేను నేను deal మేనేజ్ చేస్తా. నేను మాట్లాడతాను Leave సార్. me. నన్ను మాట్లాడిన Please leave me. శరత్ గారు వదిలేయండి, ఇవన్నీ మా బాబాయ్కి మామూలే. ఇట్స్ మై రొటీన్. మీరు కూర్చోండి. నువ్వు శరత్ అయితే నాకేంటి, భరత్ అయితే నాకేంటి. సార్ నేను నువ్వెవరో ఎందుకు వచ్చావో నాకు తెలుసు. పని అవదు, వెళ్ళిపో. అదేంటి మీరే రమ్మన్నారు కదా. నేను రమ్మంటే వచ్చావు కదా, ఇప్పుడు పొమ్మంటున్నాను, పోరా. ఏంటి సార్ మర్యాద లేకుండా రా అంటారండి. నేను ఇంతే మర్యాద ఇవ్వడం. ఏం చెక్కుతావు? ఇక్కడ కాదు, ఈ విషయం నేను సెక్రటరీకి వెళ్ళి తెలుసుకుంటాను. ఒక్క నిమిషం అండి. సెక్రటేరియట్ పేరు చెప్తే షేక్ అయిపోతాను అనుకున్నావా? సెక్రటేరియట్ గోపాలరావు నా క్లోజ్ ఫ్రెండ్. మీకు ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్ ఏమో, మాకు డైరెక్ట్ గా చుట్టం తెలుసా. అసలు ఆ సందర్భం గోపాలరావు. ఏంటి ఆయనతో చెప్పి ఈయన జైల్లో పెట్టిస్తావా? ఏంటి అంతటితో వదలవా? నేను మాట్లాడుతాను. అసలు గోపాల గారు పంపించండి. గోపాలరావు గారు లేరు, గోపాలరావు లేరు, పదవా మీరు వెళ్ళండి సార్. ఏ రా. ఇప్పుడు ఆడ చచ్చిపోతును. ఆ గోపాలరావు గారు పంపించిన పెళ్లి కొడుకు నేనే అని ఆ ముసలాడికి అర్థమయ్యేలా చెప్పాలి మేడం. చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఎప్పుడైనా లవ్ చేసావా? చేస్తే పెళ్లి చూపులు ఎందుకు వస్తాం? నేను చేశాను. ఎవరినే? నువ్వు చూడడానికి వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని లవ్ చేసిందా? నన్ను లవ్ చేస్తే నీతో పెళ్లి చూపులకి ఎందుకు ఒప్పుకుంటుందాయా? కరెక్టే. దాన్ని నన్ను ఏం చేయమంట? త్యాగం చేయాలి. ఎందుకు చేయాలి? ఎవడ కోసం చేయాలి? నా కోసం. వాళ్ళు చెప్తారు. ఏమంటున్నాడా ఎదవ? వెడ్డింగ్ కార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడకూడదని నాకు చెప్పి పంపించేశాను. థ్యాంక్స్ బాబు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటంటే మీరు ఇలా రిలేషన్షిప్ ఫిక్స్ అయిపోకండి, మన ట్రావెల్ జస్ట్ బిగినింగ్. నాకు చిన్న డౌట్, మీ ట్రావెల్లో నాతో పాటు ఇంకెవరన్నా పార్టిసిపేట్ చేస్తున్నారా? నో నో నో, నేను 1 by 1 వెళ్తాను అంతే. అప్పుడే పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సరిపోయిందా? ఎక్కువైపోయింది. ఎరా ఇప్పుడు అర్థమైందా? చాలా డీటెయిల్డ్ గా అర్థమైంది సార్. ఏం అర్థమైంది? నేను ఆ పిల్లకి మొగుడు అవుతాను వస్తే మీరు నాకు మొగుడు అయ్యారని. భలే పని చేసావురా. పట్ట పంచలాంటి సార్. జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీసు ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచె పట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టినట్టు అన్ని ఒడుచుకుంటూ కూర్చోమంటావా? ఏం పెయింటింగ్ అంటే మనకు పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? ఏం కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవ ఒక 3rd క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హజ్ చేయటం ఏంటండి? కొళ్ళబొడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అదిగో నువ్వే చెప్తావా? చెప్పండి సార్. అది భయ్యా, అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు, మీరు వాడిని అలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా? నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే? వాడి పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాని పుంగి వాళ్ళ కొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? బొట్టు సీన్. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. మాకే పెట్టి మా దందని డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే. నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. 3 గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది. కొంచెం రిలాక్స్ అవుతాను సార్. కదలకండి సార్, మళ్ళీ ఆయన మొదటి నుంచి గీస్తారు మీ బొమ్మ. ఆయన కంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఏయ్ క్రియేషన్ ఉన్నను అని ఖాళీ బొమ్మ గీసి చేస్తున్నా. ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినాం అనుకో, మళ్ళీ బొమ్మకి ఇస్తారా సార్? లేలే బొమ్మకి దండేస్తా. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. చూద్దాం. నన్నేం చూస్తున్నావు బే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఎరా ఊళ్ళో ఉన్న గోల్డ్ అంతా నీ ఒంటి మీద ఉంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టవా? నేను కరెంటు బిల్లే కట్టను, క్రెడిట్ కార్డు బిల్లు కడతానా? ఇదిగో మీరు ఎక్స్ట్రా చేశారంటే ఇంటి మీద దౌర్జన్యానికి వచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? రే గోల్డ్ మొత్తం లాగండి. ఆపండి ఆపండి, ఎందుకు అలా కొడుతున్నారు? ఆపండి ప్లీజ్ ఆపండి. బిల్లు కట్టకపోతే అలా కొట్టేయడం, సాటి మనిషిని హింసించడం అనాగరికం బాబు.
కావాలంటే అతని బిల్ నేను ఇస్తాను. అతని గోల్డ్ అతనికి ఇచ్చేయండి. నువ్వు గోల్డ్ తీసుకుని లోపలికి వెళ్ళిపో అమ్మా. శ్రావణి గారు మీరా? శ్రావణి గారు మీరేంటి ఇక్కడ? గుడికి వెళ్తూ మిమ్మల్ని చూసి ఆగాను. అవునా, వాట్ అ కోఇన్సిడెన్స్. నేను కూడా గుడికి వెళ్తూ ఈ గొడవ చూసి ఆగాను. ప్రతి శనివారం నాకు గుడికి వెళ్తాం అలవాటు. పదండి. ఏమైందండి? అక్కడ నా ఫ్యాన్స్ ని కొడుతున్నాడండి. ఆ? మిమ్మల్ని అన్నాను పిలుస్తున్నాడు ఏంటండి? హైదరాబాద్ లో హెల్ప్ కోసం ఎవరైనా అన్నా అని పిలుస్తారు. మీరు ఇక్కడే ఉండండి. సార్ 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 కొట్టొద్దు. ఆగండి సార్. సార్ సార్ ఆపండి. సార్ 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 సాటి మనిషిని సార్ ఆగండి సార్. అక్కడ ఉదయం చూస్తుంది. సైలెంట్ అయిపోండి, తర్వాత చూసుకుందాం సంగతి. సార్ 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 ఆగండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరు ఉండండి సార్. సార్ 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 వదిలేండి సార్. శ్రావణి గారు మీరా? దెబ్బలేమని తగిలాయా బాబు? కొట్టినప్పుడు తగులుతాయి కదా మేడం. సమయానికి అన్న రాబట్టి సేవ్ అయిపోయాం. నాదేముందయ్యా, టైంకి మేడం చూసి సడన్ బ్రేక్ వేశారు కాబట్టి సరిపోయింది. చాలా థ్యాంక్స్ మేడం. మీరేంటండి వాడు అన్యాయంగా మీ మీద చేయి చేసుకుంటే ఎందుకు కోరుకున్నారు? రాత్రికి వాడే పశ్చాత్తాపడతాడులేండి. అయినా గాంధీ గారు ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఆ పని ఎలాగూ చేయలేం. కనీసం కొట్టినోడిని తిరిగి కొట్టకుండా ఉంటే ఆయన కొంచెం అయినా సాటిస్ఫై. ఒట్టు సీన్ మీద చేస్తావా? 10 lakhs మొత్తం 15 ఈ lakhs. పైసలు తీసుకెళ్లి లోపల పెట్టు. మీ పోరాలు రాత్రంతా వీర గుమ్ములు గుమ్మిరన్నా. మా పోరగాళ్ళకి బాక్సింగ్ ప్రాక్టీస్ ఇంకా ఫినిష్ కాలేదు. ఫినిష్ అయిన తర్వాత ఇడిచి పెట్టు. అగో. హలో నేనండి శ్రావణి. హలో శ్రావణ్ గారు చెప్పండి. ఏం లేదు, మీతో మాట్లాడాలనిపించింది. అవునా, ఎక్కడ రమ్మంటారు? ఆఫీస్ వదిలేసి మీరెందుకండి రావటం? మీరు అక్కడే ఉండండి, నేనే మీ ఆఫీస్కి వస్తాను. థ్యాంక్స్ అండి, బాయ్. ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? శ్రావణి వస్తుంది ఇక్కడికా? ఆఫీస్ కి. నీకు ఆఫీస్ ఎక్కడదిరా? అంటే శరత్ గారు ఆఫీసా? ఏ పాప, శరత్ ఎక్కడ? ఏ శరత్? అదే లావుగా దునపోతలా ఉంటాడు. ఆ క్యాబిన్ లో ఉన్నారు. ఎరా ఏం చేస్తున్నావు? మీరా? ఈ కోట్ తొందరకి. కోట్ ఎందుకండి? ఇవ్వ. ఇవ్వమంటాను కదా, ఇవ్వ. సార్ నా కోసం ఏమన్నా వచ్చారేంట్రా? మీకోసం ఎక్కడికి ఎందుకు వస్తారు సార్? చెప్పాను కదా బే, అప్పుడప్పుడు నిన్ను నీ పేరు నువ్వు ఆడుకుంటాను. సార్ ఏది పడితే నొక్కేకండి సార్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఏడ్చావులేరా, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను శరత్ ని. మరి నేను? హాయ్ శరత్. హాయ్ హాయ్ హాయ్. ఓయ్ హాయ్. ప్లీజ్ కమ్. శరత్, ఇతను చెప్పుకోండి చూద్దాం. మీ పిఏ? ఎగ్జాక్ట్లీ. ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి? ఏదో చెప్పు. సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా? నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా. మీరు చాలా క్లవర్ సార్, అన్ని మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు. ఏయ్ మిస్టర్, నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 days బ్యాక్ చెప్పాను. అవతల క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకు ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా సెన్స్ లేదు నీకు? శరత్, ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు? ఆయనకి నాకు మాట్లాడలేవు, మధ్యలో వీడే మీడియేటర్. ఏంటి ప్రాబ్లం? ఈగో ప్రాబ్లం. ఓ, పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టినట్టు. ఏమిటి మీటింగు? ఎవరిది? ఫ్రెండ్. అది చెప్పడానికి నువ్వెవరు? అనేసారా? ఇంకా అనలేదంటే చూస్తున్నాను. అనండి సార్, అనండి. నువ్వెవరో, ఈ సీటుకి సంబంధం ఏంటి, ఈ ఆఫీస్ లో ఎందుకు కూర్చున్నావు, ఈ అమ్మాయి ఎవరు అని కూడా అనండి సార్. పోనీ ఎగ్జాక్ట్లీ. ఎవరి అమ్మాయి? సార్, మనకి గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా? అడిగితే అవమానించినట్ట? మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా? ఈవిడ సెలబ్రిటీయా? ఎందులో బాబు? ఎస్, శ్రావణి, గ్రేట్ సింగర్. ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే, ఈవిడ పేరే ఎప్పుడు వినలా. శ్రావణి గారు, మీరేం ఫీల్ అవ్వద్దు. ఆయనకి సంస్కారం లేదు. మిస్టర్, నువ్వు కష్టపడితే ఈ కంపెనీకి సీఈఓ కాగలవేమో కానీ సింగర్ వి కాలేవు. కల్చర్ లేని నీలాంటి వాడితో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంట్రా? ఏంటి శ్రావణి మాట గారు, మాట కరుస్తున్నా? మేనేజ్ లేకుండా? వదిలేయండి. ఏమండి, మీరు ఆవేశపడకండి. ఆయన అంతే, వర్స్ట్ బిహేవియర్. పదని చెప్తాను, పదని. అరే షరత్తు, అడ్డమైన వాళ్ళందరినీ ఆఫీసులోకి తీసుకొచ్చి నన్ను నానా మాటలు అనిపిస్తావా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఏ సంబంధం లేకుండానే వాళ్ళు నీ క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు? నీ చైర్లో ఎందుకు కూర్చున్నారు? కుర్చీలో ఏంటి సార్, నా లైఫ్ లోనే వచ్చి కూర్చున్నాడు. మనకెందుకు ఆయనతోటి? రండి. ఏంటి శరత్ గారు, అతనంత అన్యాయంగా మాట్లాడుతుంటే మీరు సౌమ్యంగా ఉన్నారు. నాకు కూడా గొడవలంటే ఇష్టం లేదు,
అలాగనే చెప్పి మరీ ఇలాగుంటే ఎలా బ్రతకలని చెప్పండి. తర్వాత ఆయనే పశ్చాత్తాపడతాడండి. మొన్న ఇలాగే వాడెవడో మిమ్మల్ని లాగి పెట్టి కొడితే పశ్చాత్తాపడతాడన్నారు. ఎక్కడ పడ్డాడు? బాబు నన్ను క్షమించు బాబు. నిన్ను నేను కొట్టేందుకు రాత్రంతా నిద్ర పట్టలేదు బాబు. ఇప్పుడు నువ్వు నన్ను క్షమిస్తే నాకు మనశ్శాంతి ఉంటుంది బాబు. లేలే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇప్పటికైనా నీలో చేంజ్ వచ్చింది, నాకు అంతే చాలు. ఇంకెవరిని కొట్టకే, వెళ్ళి. థ్యాంక్ యూ బాబు. అమ్మ శ్రావణి, మా ఫ్యామిలీ మొత్తం నీ ఫ్యాన్స్ అమ్మా. ఈ బాబు లాంటి మంచి మొగడు దొరకాలమ్మా నీకు. ఉంటానమ్మా. అన్బిలీవబుల్ శరత్ గారు, నిజంగా మీ ఫార్ములా గ్రేట్ అండి. ఇందులో నాదే ఉందండి. గాంధీ గారు సీడ్ వేశారు, నేను సీరియస్ గా ఫాలో అయిపోయాను. అన్నట్టు మీరేదో ట్రావెల్ అన్నారు, అందులో మనం ఎంత